ఐక్యతతోనే ఎటువంటి హక్కులైనా సాధించుకోగలమని అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బుస్సగాని లక్ష్మయ్య యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం గొల్లపేట యాదవ్ కమ్యూనిటీ హాల్లో అఖిల భారత యాదవ మహాసంఘ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం జాతీయ అధ్యక్షులు బుస్సగాని లక్ష్మయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ, యాదవుల సమైక్యతే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు. యాదవులు సంఘటితంగా ఉంటేనే శక్తిగా ఎదిగే సమర్థత ఉంటుందన్నారు. రాష్ట్రంలో యాదవులంతా తమ ఓట్లు తమ ప్రతినిధులకు వేసుకుంటే చట్టసభల్లో రాజ్యాధికారం దక్కుతుందని, తద్వారా జాతి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ముందుగా చట్టసభల్లో వాటా కోసం యాదవులంతా ఏకమై పోరాటం సాగించాలన్నారు. రాజ్యాధికారం దక్కినప్పుడే ఆర్థికంగా, రాజకీయంగా యాదవులు ఎదుగుతారని, ఆ దిశగా ప్రతి ఒక్క యాదవుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులుగా యనమల రాజేష్, మాన్య కాశీ విశ్వేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మాన్య నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గింజాల రామకృష్ణ యాదవ్ తదితర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాన్య నాగేశ్వరరావు, గింజాల రామకృష్ణ యాదవ్లు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరినీ కలుపుకొని యాదవుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి, ఐక్యతకు తమ శక్తివంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ యాదవ్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల చైర్మన్ గురుపర్తి శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ కె వెంకటముని యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కుప్పం రవిశంకర్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చాట మునిరాజు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీర్ల వెంకట సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు టి సత్యనారాయణ యాదవ్, చావలి జగన్నాథం, కొర్నాల శ్రీనివాస్ యాదవ్, సహాయ కార్యదర్శులు మానే నాగేశ్వరరావు, కాకినాడ సిటీ అధ్యక్షులు గదుల సాయిబాబా యాదవ్, ప్రధాన కార్యదర్శి బాదం బాబు యాదవ్, కార్యదర్శి శ్రీరామ్ అప్పారావు, మహిళా అధ్యక్షురాలు బంధన్ దేవి, ప్రధాన కార్యదర్శి దండుమేని పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో ప్రప్రథమంగా తొలిసారిగా కాకినాడ పట్టణంలో మరి కొత్త కార్యవర్గాన్ని నియమించుకోవడం చాలా సంతోషకరమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అఖిల భారత యాదవ మహాసంఘం అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా యాదవుల యొక్క హక్కుల కోసం, అవకాశాల కోసం, యాదవ సామాజిక వర్గ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతుందని, అదేవిధంగా యాదవుల మీద జరిగేటటువంటి దాడులు కానీ, నష్టాలు కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ ముందుండి యొక్క సామాన్య యాదవుడికి కూడా అన్ని అవకాశాలు, హక్కులు, పథకాలు అందే విధంగా పోరాడుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు యాదవుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి యాదవ మహాసంఘం ముందుండి ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కార్యక్రమానికి కూడా సిద్ధపడతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. ఉమ్మడి జిల్లాల యొక్క కమిటీని నిర్వహించడం జరిగింది. కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసంఘం రాజకీయ సంస్థ కాదు ఇది కేవలము యాదవుల అభ్యున్నతి కోసం, యాదవుల సంస్కృతి సంప్రదాయాల కోసం, యాదవుల మీద జరిగేటటువంటి దాడులని వ్యతిరేకించడం కోసం, యాదవులని సమైక్యం చేయడం కోసం, యాదవులని ప్రజా జీవితంలో తీసుకురావడం కోసం, అలాగే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ యాదవులకి రాజకీయంగా జరిగేటటువంటి అన్యాయాల్ని ప్రశ్నించడం కోసం, అలాగే చట్టసభల్లో యాదవులకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశాలని తెలియజేయడం కోసం అనేక అంశాలపైన ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా పోరాటంలో ముందుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడలో అఖిల భారత యాదవ మహాసంఘం యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండొచ్చు, ఏముండొచ్చు, మాకు ఇక్కడ అయితే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ముల వల్ల కొద్ది మాకు రక్షణ ఉంటుంది. పల్లెటూరులో గొర్రెలు కాసుకునే వాళ్ళ కాడి నుంచి కూడా ఇది రామకృష్ణ గారు బంధువు అన్నదే ఒక నానుడు ఉంటుంది. అతని పరిచయం ఉన్న అతనితో వెళ్ళి మాట్లాడిన వాళ్ళు కూడా రామకృష్ణ గారి వాళ్ళకి అన్నది ఉంటుంది. దానివల్ల కొద్ది యాదవులకి మాకు కొద్ది రక్షణ అన్నది ఇక్కడ మాకు ఇబ్బంది ఉండదన్న. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాకు ఇంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ నన్ను ప్రకటించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాత్రి మాకు లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చిన గెస్టులకి మాకు ఏర్పాటు చేశారు, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు గదుల సాయిబాబు గారు కానీ, మన్ని కాశీ గారు కానీ, పిర్ల రామ్జీ కానీ, మన సావల్ జగన్నాథం గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీని ముందుకు తీసుకెళ్తామని ఆల్రెడీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను నేను. దాని మీద జిల్లా అంతా నాకు పరిచయాలు ఉన్నాయి. మాకు పని ఎక్కువ, పబ్లిసిటీ తక్కువ ఉంటుంది, అది మొత్తం అందరికీ తెలుసు. ఆ విషయంలో మేము చేసుకుంటూ ముందుకెళ్తామని మా జాతీయ నాయకులందరికీ కూడా మేము ప్రమాణం చేసి మరీ చెప్తున్నాం కృష్ణుడి సాక్షిగా.